హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఈశ్వర్ అండ్ మను వరల్డ్. ఈరోజు నేను మా పాపని కృష్ణాష్టమి రోజు ఎలా రెడీ చేశాను, కృష్ణాష్టమి థీమ్ ఎలాగా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఇది చూడండి, కిరీటం వచ్చేసి మనకి ఇంట్లో ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదండి, మనకి చాలా వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి. సో ఆ వెడ్డింగ్ కార్డ్లో ఒకటి ఇలా కటింగ్ చేసేసి నేను ఇంట్లో దొరికే మన పూసలు ఇవన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్ అండి. ఒకవేళ లేకపోతే మనకి 20-30 రూపీస్లో వచ్చేస్తాయి, అవన్నీ బయట తీసేసుకోవచ్చు. సో అవి ఫెవిక్విక్ ఆర్ ఫెవిస్టిక్తో అంటించేసుకోవచ్చండి మనకి గమ్తో. చూడండి ఎంత నీట్గా, చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసేసుకోవచ్చు, మనమే సొంతంగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా పైన వచ్చేసి ఒక నెమలికి పింఛం మనం పెట్టేసుకోవచ్చు కృష్ణుడిలాగా. అలాగే జ్యువెలరీ వచ్చేసి చిన్న చైన్, పాప ఎక్కువ ఉంచుకోదండి, సో ఒట్టి పర్ల్ చైన్ ఒకటి వేసేసాను. అలాగే మనకి తిలకము వైట్, మళ్ళీ రెడ్ తిలకంలో పెట్టేశాను. అలాగే బాజు బ్యాండ్ లాగా మనకి రాఖీస్ ఈ మధ్య వచ్చాయి కదా, సో ఆ రాఖీస్ నేను బాజు బ్యాండ్ లాగా చేతికి అటు ఇటు చేతులకి పెట్టేశాను. ఇంకా పంచ వచ్చేసి మనకి ఇంట్లో ఉండే చున్నీస్ ఉంటాయి కదా, అది దుపట్టాస్ ఉంటాయి కదండి, ఆ దుపట్టాస్తో నేను ధోతి కట్టేశాను. మనకి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకొని వచ్చి పిన్స్ పెట్టేసి ఇంకా 2 సైడ్స్ మనకి వెనక పెట్టేసి మనం పెట్టేసుకో. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ధోతి ఎలా కట్టాలి పిల్లలకి, 1 to 10 years పిల్లలకి ధోతి ఎలా కట్టాలి అని నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది చూడండి, ఇంకా బాగుంది కదండి డెకరేషన్. అలాగే మీరు కూడా మీ పిల్లలకి ఇలానే ఇంకా బెటర్గా, ఇంకా చాలా బ్యూటిఫుల్గా చేసుకొని పిల్లలకి మెమరీగా ఉంచండి. సో కొంచెం పిల్లలకి, పసిపిల్లలకి చేయాలంటే కొంచెం కష్టమే, వాళ్ళు ఉంచుకోరు సరిగా, అటు ఇటు తిరుగుతుంటారు. అయినా కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఇవే చాలా మెమరీస్ లాగా ఉంటాయి, పిల్లలు పెద్ద అయ్యాక చూసుకుంటానికి చాలా బాగుంటుంది. అలాగే కృష్ణుడు వెన్న వచ్చేసి నేను కుండ దొరకలేదండి, కానీ మీకు కుండ, మన ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, కుల్ఫీ ఐస్ క్రీమ్ కుండలు, పాట్స్ ఉంటాయి. అలాగే మీకు ఎక్కడ పాట్స్ దొరికినా దాంట్లో మీరు వెన్న పెడితే ఏంటంటే, మీరు పిల్లలు డ్రెస్ అంతా పోసుకుంటారు, ఒళ్ళంతా పోసుకుంటారు జిడ్డుగా, సో బాగోదు అనుకుంటున్నాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి పెట్టుకోవచ్చు. అలా జిడ్డు అవ్వకుండా, పూసుకోకుండా ఉండాలంటే మీరేం చేస్తారంటే, ఆ కుండలో క్లాత్స్ కానీ ఏమన్నా ఐటమ్స్ కానీ పెట్టేసి పైన దూది పెట్టేస్తే అది వెన్న టైప్ లేయర్గా వస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా పాప అస్సలు ఉండలేదు, సో నేను అన్నీ పీకేసి పడేసింది. సో క్లారిటీగా బాగాలేదు, కానీ పాప మాత్రం చాలా బాగుంది. సో మీకు మా పాప నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఏదైనా వీడియోస్ చేయాలనుకుంటే, ఏదైనా థీమ్ చేయాలని మీరు నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వ్యూస్ అండ్ మళ్ళీ చూస్తూ ఉంటే నేను ఇంకా సపోర్టివ్గా చాలా వీడియోస్, నేను మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేస్తే నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. బాగుంది కదండి, మా పాప ఎలా ఉంది? మా పాప కోసం ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెమలి పింఛం పెట్టుకొని అలాగే సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి ఇలా, చాలా బ్యూటిఫుల్గా. ఇంట్లోనే, బయట కొనాలంటే చాలా ప్రైజెస్ చెప్తున్నారు, 600, 700, 350 అలా చెప్తున్నారు. కానీ మనం ఇంట్లో ఇంత సింపుల్గా జస్ట్ ఒక 50 రూపీస్ లోపే చేసేసుకోవచ్చు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.